హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్ నార్త్ ఫేస్ హౌస్. ఇది 133 గజాలు, 25 ఫీట్ల రోడ్ ఉంటుంది ఇంటి ముందట. G+1 పర్మిషన్ ఉంటుంది. మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. బస్ రూట్, ఆటో రూట్కి అయితే వాకబుల్ డిస్టెన్స్. ఒకటే స్ట్రేట్ గల్లీ అండి. ఇది జస్ట్ 200 మీటర్స్ నుంచే ఉంటుంది, మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు చెట్లు పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్. ఇది ర్యాంప్ అండి. చూడొచ్చు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ ఇచ్చారు మనకి. ఈ ర్యాంప్ కూడా గ్రానైట్ తో ఇచ్చారు, చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ కార్నర్ కి బోర్ ఉంటుంది. ఇది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఇది వాక్ సీలింగ్ తోటి ఇచ్చారండి మనకి ఫాల్ సీలింగ్ అనేది. ఇది బోరు. ఇక్కడ సంపు ఉంటుంది. ఇది సెట్ బ్యాక్, ఇది సంపు. ఇదంతా సెట్ బ్యాక్ వచ్చింది. వాల్కు టైల్స్ వేశారు. మెట్ల కింద మనకు ఒక చిన్న వాష్రూమ్ ఇచ్చారు అండ్ వాష్ ఏరియా ఇచ్చారు. చుట్టూతా సెట్ బ్యాక్ ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుంది. అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మేము పెట్టే వీడియోస్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయండి. అలాగే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం వల్ల మీరు తొందరగా చూడడం జరుగుతుందండి. అలాగే లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ చాలామంది లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మేము పెట్టిన ఎఫర్ట్స్కు కనీసం లైక్ అయినా చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ డిజైన్. హాల్ అంటే ఇదంతా హాల్ వస్తుంది. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. చూడొచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ ఉంది హౌస్. లైటింగ్స్ కూడా పెట్టేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్. ఇది నార్త్ ఫేస్ హౌస్. ఇది చూడొచ్చు చుట్టూతా. హాల్ అనేది స్పేసియస్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు కిచెన్, పూజా రూమ్ ఇచ్చారు. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది కిచెన్ స్పేసియస్గా ఉంటుంది. కిచెన్ నుంచి ఒక డోర్ అనేది బయటికి ఇవ్వడం జరిగింది ఈస్ట్ సైడ్కి. చూడొచ్చు స్పేసియస్గా ఉంటుంది కిచెన్. సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి, నీట్గా ఉంది. క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేశారు. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది సెట్ బ్యాక్. ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు, వాష్ ఏరియా ఇచ్చారు. ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారండి, కనీసం లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్. చూడొచ్చు ఫుల్ టైల్స్ వేసారు వాష్రూమ్లో కూడా. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు వాష్రూమ్లో. ఇది టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్. ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది. చూడొచ్చు ఇది కామన్ వాష్రూమ్. చూస్తున్నారు కదా. ఫాల్ సీలింగ్ అనేది పైన కూడా చేశారు మనకి, వాటర్ ప్రూఫ్ ఫాల్ సీలింగ్ అది. చూడొచ్చు టైల్స్ కూడా సీలింగ్ వర్క్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలోనే చెప్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. పెయింటింగ్ కూడా చాలా బాగా చేశారండి, కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఈ హౌస్ చూసుకున్నట్టయితే ఇది 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది నార్త్ ఫేస్ అవుతుంది. 2 BHK వస్తుంది. 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి చేరియాల దగ్గర వస్తుందండి. లక్ష్మీ నరసింహ టెంపుల్, స్వామి టెంపుల్ వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇది ECL అండ్ రాంపల్లికి దగ్గరలో వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8కి అయితే చాలా దగ్గర వస్తుందండి. 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 కీసర్ అది. అండ్ మీకు స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి చుట్టుపక్కల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.